సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. అవును. అదే అయితే ఆయనకు సంబంధించి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ. సినిమాలు ఎప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? సినిమాలు అంటే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలు అయితే కంప్లీట్ చేయాలి కదా, లేకపోతే ప్రొడ్యూసర్స్ మీద డెఫినెట్ గా భారం పెరుగుతుంది, వాటి వడ్డీలు డెఫినెట్ గా పెరిగిపోతాయి. ఇట్లా రకరకాల కోణాల్లో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎలా కంప్లీట్ చేస్తారు, ఈ విషయాల మీద. అలాగే జోగయ్య గారు కూడా సినిమాలకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ప్రస్తావించారు. ఆయన ఒక లేఖ కూడా రాశారు రీసెంట్ టైమ్స్ లో. అందులో ఒక అంశం ఏంటి అంటే, సినిమాలకి సగం రోజులు, మిగతా రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కేటాయించాలి అంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తం వ్యవహారాలని దృష్టిలో పెట్టుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? సినిమా మీదంటే సినిమాలు ఆ, తప్పకుండా కాన్సన్ట్రేషన్ కాదు, ఆయన బాధ్యత. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, అది ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయింది. ఆ డైరెక్టర్ కృషి చేసే ఆ ఫలితనం నచ్చక ఆ ప్రొడ్యూసర్ ఏం రత్నం, ఆయన కొడుకు జ్యోతికృష్ణ అని కొడుకు ఎవరు ఉన్నారు డైరెక్టర్ అన్నమాట, ఆయన చేస్తున్నాడు. ప్యాచ్ వర్క్ ఏదో ఉంది అంటే మిగతా ఒక 5-10 days ఇస్తే ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది. రెండో సినిమా ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయింది. దానికి ఒక 5 days వర్క్ ఉంటుంది అంతే, ప్యాచ్ వర్క్. మూడోది ఓజీ సినిమా ఉంది. ఆ ఓజీ సినిమాకి వీళ్ళు అనుకున్నట్టుగా 2 రోజులు 3 రోజులు చాలదు. ఈ 2 సినిమాలు ఈ సంవత్సరంలో రిలీజ్ అయిపోతాయి. కానీ ఓజీ సినిమాకి టెక్నికల్లీ అది పూర్తిగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. గ్రాఫిక్ వర్క్, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అది వచ్చినట్టయితే మరి ఇంటర్నేషనల్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు జనాలకి పట్టినట్టయితే. లేకపోతే మాత్రం అది కొంచెం అది జోడు గుర్రాల మీద స్వారీ లేదా కత్తి మీద స్వాము లాంటిదమ్మా. ఒకవేళ ఈ ఈ ఈ సినిమాని కానీ వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే మరి చాలా మంచి సినిమా అవుతుందన్నమాట. ఇక్కడ ఏదో పెద్ద కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, కానీ ఎంత ఆందోళన పడవలసిన అవసరాలు ఏమి ఉండవు. వీరికి ఏంటంటే పూర్తిగా 24 గంటలు ఏదో ఐఏఎస్ పరీక్ష చదివినట్టు కాదు. దీనికి సంబంధించిన పిఏ ఉంటారు కదా, సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఈయనేమో ఒకసారి విత్ ది కాన్సెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆ శాఖకి ఏ నిధులు ఇస్తున్నారు వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్పగించి ఈ పనులు కరెక్ట్గా కార్యాచరణలో ఉండేలాగా చూడమని హెచ్చరించడం ఒకటి ఆయన బాధ్యత. వెళ్ళిపోయి పనిచేస్తుంటూ కూర్చోవడం కాదు. ఎందుకంటే వీళ్ళకి అసలు పూర్తిగా అవగాహన కలెక్టర్లు పనితీరు మీద ఉండాలి. కలెక్టర్లు కింద ఉన్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరి చేత పని చేయించేటువంటి నైపుణ్యం ఉండాలి. అప్పుడే ప్రజలకి వీళ్ళు అనుకున్న ఫలాలు అంతాయి. కానీ పెద్ద ఓహో అని పని మాయవలసిన అవసరం లేదు, సినిమాలు హాయిగా చేసుకోవచ్చు. లేకపోయినట్టు ఏమవుతుందంటే సినిమాలు అంతకు ముందు ఒక 30 లక్షలు 40 లక్షలు కాదంటే ఒక 1 కోటి రూపాయలు, అంటే దాని ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అలా కాదు కదా, ఏదైనా మంచి సూపర్ స్టార్ కోట్లలోనే వ్యవహారాలు 300 కోట్లు 400 కోట్లు అంటే దాని వడ్డీ ఎంత ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నమాట. ముందు హరిహర వీరబళ్ళు మాత్రం వచ్చేస్తుంది. అంత ఆయన కంగారు పడవలసిన అవసరం లేదు, వీళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రొడ్యూసర్లు రత్నం వీళ్ళందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు. సార్, ఇంకొక ప్రశ్న సార్, సీఎం గా ఉన్నటువంటి ఇదివరకు రోజుల్లో మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు ఎట్లా సమన్వయపరుచుకునేవారు సార్? సినిమాలు చేసేవారా, లేకపోతే సినిమాలు చేయకుండానే రాజకీయాలు చేసేవారు? లేదమ్మా, సినిమాలు చేసేవారు. ఎలాగ మరి సమన్వయపరిచారు? బ్రహ్మర్షి విశ్వామిత్ర ఉంది కదా, అది ముఖ్యమంత్రిగా ఉంటూ చేశాడు. ఎలా? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా. లేదమ్మా, వీళ్ళు కంప్లీట్ గా మానిటరింగ్ చేసినంత వరకేనమ్మా. ఇప్పుడు టెక్నికాలిటీ వచ్చేసింది కదా. అప్పుడు సపోజ్ 26 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల్లో 26 మంది కలెక్టర్లతో మాట్లాడాలంటే టూర్ వేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు కదా, 26 జిల్లాల కలెక్టర్ని మనం
జూమ్ లో మాట్లాడుకోవచ్చు, Zoom లో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. కాన్ఫరెన్స్ గా పెట్టుకొని వెంటనే వాళ్ళకి డైరెక్ట్ గా కలెక్టర్లకే సైసెన్స్ ఇవ్వచ్చు అన్నమాట. అది అప్పుడే స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పని చేయొచ్చు, చేయడం కంటే పని చేయించడం ముఖ్యం. పని చేయడం కంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రదేశంలో గతకల రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు బాగు చేయడం కోసం నేను చంద్రబాబు నాయుడుని గడ్కరీకి చెప్పాడు. ఓకే శాంక్షన్ అన్నారు. అక్కడ ఓకే చేయించుకోవడం ముఖ్యం. మీకు నిధులంటూ వచ్చినట్టయితే మళ్ళీ కలెక్టర్లకే పంపించాలి. ఇక్కడ మాత్రం గతకలు కనిపించడానికి అవకాశం లేదు. అలా చేయొద్దు, ఊళ్ళు దగ్గర ఉంచుకొని పనిచేయడం సివియర్గా వార్నింగ్ ఇస్తే అయిపోద్ది. ఇక్కడ నిలబడవలసిన అవసరం లేదు కదా. అందువల్ల ఎవరైనా పని చేసే ఆలోచన కావాలి. తర్వాత పని చేయించే నైపుణ్యం ఎలాగంటే టూర్లు వేసి కాదు, మన దగ్గరుండి చేయమంటే చేయరు కదా. అది శిక్షలు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎవరైనా చేయకున్నట్టు మనం సస్పెండ్ చేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ టైం సరిపోతుందా లేదంటే నన్ను అడిగితే బ్రహ్మాండంగా సినిమాలు చేసుకోవచ్చు ఆయన. ఎందుకంటే కొత్తగా మంత్రి అయ్యాడు కాబట్టి కొంచెం కంగారు ఉండదు. కానీ ఏముంది, మామూలుగా మాట్లాడతారు. అసలు ఈ కలెక్టర్లు, సంబంధించిన కలెక్టర్లు ఆయా జిల్లాల్లో సమస్యలు చెప్తారు. దానికి ఎంతెంత ఫండ్ కావాలి, ఎలా ఫండ్ కావాలని వాళ్ళే తేటతెల్లంగా చెప్తారు. అప్రాక్సిమేట్గా ఇన్ని కోట్లు ఉంటే సరిపోతుంది అంటారు. అది చీఫ్ మినిస్టర్ ముందు పెడతాడు. చీఫ్ మినిస్టర్ మళ్ళీ ఆర్థిక శాఖలో ఉన్నటువంటి సిఎస్ని పిలుస్తాడు. ఇంత వీళ్ళకి అలకేట్ చేయడానికి సాధ్యపడుతుందని అడుగుతాడు. అప్పుడు సిఎస్ ఏమో ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఇంత మనం ఇవ్వలేవండి, ఇంతవరకు మనం ఇవ్వచ్చు, మిగతా శాఖల వాళ్ళు కూడా చాలా డిమాండ్లు ఉన్నారు అని చెప్పి అయిపోతుంది మాట. కింద మీ బుర్రతో ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. పిల్లలు హ్యాపీగా ఉన్నారు లేదా, ప్రజలు హ్యాపీగా ఉన్నారు లేదా, ఫలాలు అందుతున్నాయా లేదా. రైట్. ఆన్ దట్ నోట్ సార్, ప్రొడ్యూసర్స్ మీద భారం పడుతోందా, డిస్ట్రిబ్యూటర్స్ మీద పడుతోందా, సినిమాలు చేయాలా వద్దా అనే విషయాలు పక్కన పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక డెప్యూటీ సీఎం గా ఉన్న ఒక పర్సన్ సినిమాలు చేసుకుంటాము అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు యాక్సెప్ట్ చేసే నాయకుడిని చేశారమ్మా. ఇప్పుడు నాయకుడు అయిన తర్వాత సినిమాలు లేదు లేదు ఒకవేళ కాన్సన్ట్రేషన్ సినిమాల మీదే ఉంటాయి కనుక అదే ప్రజల నుంచి ఎట్లాంటి రిజల్ట్ లేదు. ప్రజలు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే సినిమా చేస్తున్నట్టే మన మధ్య ఉన్నట్టుగా ఫీల్ అవుతారు ప్రజలు. నేను కూడా చెప్తా ఆయనకి నా సలహా ఏంటంటే, నాయకుడు అయిన తర్వాత మళ్ళీ ఆ గ్లామరు డ్రాప్ అవ్వకుండా ఏదో ఒకటి చేస్తుండాలి. సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి ఎలా ఉంటాయో. అంటే సినిమా ఫెయిల్ అయిపోతే 100 రోజులు ఆడుతుంది. ఒకప్పుడు తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అన్నమాట. జనం ఉన్నారు కదా, ఓహో అని వచ్చేస్తారు మాట సినిమాలకి. అంటే సినిమాలు చేయడం మంచిది, ఆయన కెరీర్ కి మంచిది, నాయకుడిగా ఇంకా ఎదుగుతాడు డెఫినెట్లీ. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యా ఆయన సెలెక్ట్ చేసుకునేటటువంటి ఫిల్మ్స్ లో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎట్లాంటి లవ్ స్టోరీలు లేకుండా కొంచెం బాధ్యతాయుతమైనటువంటి సినిమాల్లో డెఫినెట్ గా చేస్తే అదంతా ఒకంత హెల్ప్ అవుతుందని అనుకోవచ్చా, లేకపోతే రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు చేసినా పర్వాలేదు? లేదు, రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు చేయకూడదు. తమిళనాడులో ఎంజీఆర్ సినిమాలు ఉన్నాయి చూసారా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కావాలి. అంటే ప్రజల్ని అవేకం చేసేటువంటి చైతన్యపరిచి సినిమాలు కావాలన్నమాట. అది ఇప్పుడు రొమాన్స్ డ్యూయెట్లు అంటే మాత్రం కుదరదు కదా, కుదరదు, ఎబ్బెట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే, తన వల్ల ఎవరైనా నష్టపోతే మాత్రం ఆ నష్టాన్ని వెంటనే భర్తీ చేస్తారు. అందువల్ల వీళ్ళందరూ అంత ధైర్యంగా ఉన్నారు అన్నమాట. కొద్దిగా లేట్ అయింది అనుకోండి, నాకు ఎంత ఇద్దాం అనుకున్నారు, 100 కోట్లు, 50 కోట్లు ఆపేయండి, నాకు ఎందుకు, చాలా ఖర్చుకున్నా కదా